మరొక కీలకమైన అంశం నరసింహారెడ్డి గారు, ఇప్పటి వరకు రైతాంగానికి సంబంధించి యూరియా కోసం పడుతున్న పడిగాపులు మనం చూసాం. ఇప్పుడు ఏకంగా కాలరాత్రులు కూడా వారు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి నుంచి కూడా మొత్తం తెల్లార వరకు అక్కడే జాగారం చేసే దయనీయమైన పరిస్థితులు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా నిన్న రాత్రి మనం చూసిన సిద్దిపేట దుబ్బాకలో అయితే పూర్తిగా రైతులంతా ఆ చలిలో వణుకుతూ అక్కడే పడుకున్న పరిస్థితి. బస్తా యూరియా దొరకట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. ఎట్లా చూడాలి రోజు రోజుకు తీవ్రమవుతున్న ఈ యూరియా సంక్షోభాన్ని? మనం దారుణం అండి ఇదైతే. అసలు నిజంగా ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వం లేదు ఒకటి. రెండవది అసలు యూరియా సప్లై చేయలేకపోవటం ఏంది నాకు ఇది అర్థం కావట్లేదు. 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో ఒక్కనాడు రైతు బయటికి వచ్చి నాకు ఈ ఎరువులు లేవని కానీ ఎరువులు కావాలని కానీ చెప్పులు పెట్టని దగ్గరికి వదిలిపెట్టు, అసలు షాపుల దగ్గరికి కానీ పిఎస్సి సెంటర్ల దగ్గర కానీ పాక్స్ల దగ్గర కానీ ఎన్నడూ రాలేదు. రైతు ఆగ్రో సెంటర్ దగ్గరికి ఎన్నడూ రాలేదు. ఎంత అంటే అసలు ఆ భయం లేదు. యూరియా లేదు, ఎరువులు లేవు అనేది లేదు. చిన్న చిన్న ఊర్లలో గ్రామాలలో ఆటోలు ఇచ్చి పంపించేస్తే 10 బస్తాలు వేసుకొచ్చి తమ్ముడు ఈడు వదిలిపెట్టారంటే డెలివరీ ఇచ్చేది. రైతులు వ్యవసాయ పనుల మీద ఉండేది. ఇప్పుడు ఇది అదను. అసలు నాట్లు వేసుకోవాల్సిన టైంలో ఈ ఘోరమైన పరిస్థితి ఏంటి? అసలు ఏంటి ఎరువులది కూడా ప్రజలకు కూడా తెలియాలి. ఇప్పుడు మొత్తం ఎరువులు ఈ సీజన్లో ఒక్క సీజన్లో తెలంగాణ రాష్ట్రానికి అవసరమనే 24 లక్షల టన్నులు, దాంట్లో యూరియా 11 లక్షల టన్నులు, మిగతా 14 లక్షల టన్నులు డిఏపి కావచ్చు, పొటాషియం కావచ్చు, మిగతా అన్నీ ఉంటాయి. ఒక 11 లక్షల టన్నుల యూరియాని ఒక సీజన్ కంటే ముందే కేసీఆర్ గారు ఉన్నప్పుడు జనవరి ఫిబ్రవరిలోనే దీన్ని డిసెంబర్ ఎండింగ్ నుంచి మొదలుపెట్టి జనవరి ఫిబ్రవరిలోనే ఇంటెండ్ ఇచ్చి తెప్పించుకొని గోడౌన్లలో పెట్టేటోళ్ళు. ఓకే, పెట్టి సప్లై మూవ్మెంట్ చైన్ ఏదైతుందో దాన్ని సీరియస్గా ఫాలో అప్ చేసేవాళ్ళు మంత్రులతో. నిరంజన్ రెడ్డి గారు కూడా మొన్న మొత్తం షేర్ చేసుకున్నారు. ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పినారు. మే ఎండింగ్లో నీకు అసలు పర్ఫెక్ట్ ఉండదు. జూన్ ఫస్ట్ వీక్లో వర్షాలు పడగానే రైతులకు ఎక్కడికి పోయినా కానీ సఫిషియెంట్గా నో అనకుండా ఇవాళ ఏం జరుగుతుందండి? మరి అంత మంచి వ్యవస్థ అక్కడ 9.5-10 సంవత్సరాలు నిర్మించిన వ్యవస్థ మరి ఇప్పుడు అయ్యాల బీజేపీ గవర్నమెంట్ కదా, అయ్యాల ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందా పైన? అయ్యాల ఉంది ఇదే కదా, ఈ ప్రభుత్వమే కదా. ఇవాళ ఉంది మీరు బడేబాయి చోటేబాయి బంధం అంటున్నావు కదా. మరి మీ బడేబాయి నుంచి ఒక 5 లక్షలు యూరియా తెప్పించుకోలేకపోయినావు. 52 సార్లు ఢిల్లీ పోతున్నావు నువ్వు. ఒక 50 బస్తాలు యూరియా తెచ్చినావు. ఇంతకుముందు కేటీఆర్ గారు అన్నట్టు క్రైసిస్ లేదు. దీంట్లో ఏంటంటే వీళ్ళ మేనేజ్మెంటు ఉన్నాయి వచ్చినాయి, ఆ మాత్రం వచ్చినాయి. ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ నాయకులు బ్లాక్లు అమ్ముకుంటున్నారు. ఒక్కొక్కరింటికి ట్రాక్టర్లు లోడ్ పోతున్నాయి. మన ఎక్కడో మా మఠంపల్లి హుజూర్నగర్ నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు చేసే అధికారులు ఒక సింగిల్ విండో చైర్మన్ ఇట్లా ఒక కాంగ్రెస్ నాయకులు ఇట్లా 50 బస్తాలు 70 బస్తాలు 100 బస్తాలు దొరికినాయి. ఓకే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి నువ్వు ఆలోచన చేయాలి. ఇప్పుడు నీ నియోజకవర్గంలో చెప్తున్నాను ఉదాహరణ, ఇట్లా బ్లాక్లో అమ్ముకుంటున్నారు. 266 రూపాయలకు అమ్మవలసిన యూరియా బస్తా ఇయ్యాల 400 నుంచి 420 రూపాయలు అమ్ముతున్నారు. ఇది రైతుల దోపిడీ కదా? మీకు రైతుల పట్ల కమిట్మెంట్ లేదు, మీకు రైతుల పట్ల ప్రేమ లేదు. కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి రైతు అంటే ఆయన నెత్తిన పెట్టుకొని చూసుకున్నాడు, గుండెలు పెట్టుకొని కాపాడుకున్నాడు. అట్లాంటి తెలంగాణని ఇలా ఆగం చేసి ఏం చేస్తున్నారు వీళ్ళు? అంతా డబ్బులు, కమిషన్లు, ఢిల్లీకి డబ్బులు పంపాలి, మంత్రులు పంచుకోవాలి. ఓకే, ఒక్క మంత్రిని ఎవరైనా సమీక్ష చేస్తున్నారండి యూరియా మీద? ఎంతసేపు రాజకీయ అంశాలు, వాడిని ఎట్లా తీసుకుందాం, వీడిని ఎట్లా తీసుకుందాం, ఎట్లా డబ్బులు సంపాదిద్దాం, ఇంకెన్ని అబద్ధాలు ఆడదాం, ఇంకెట్లా తిడదాం, కేసీఆర్ని ఎట్లా తిడదాం, కేటీఆర్ని ఎట్లా తిడదాం. అయిపోయింది రేవంత్ రెడ్డి, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అధిష్టానం కూడా కళ్ళు తెరవాలి. ఇట్లాంటి దుర్మార్గుని సీఎం చేసి అంత బ్రోకర్ మాటలండి. ఓకే, బ్రోకర్ మాటలు, అబద్ధాలు, బూతులు, ఈ తప్పితే ఏం పరిపాలిస్తారు? రాహుల్ గాంధీ కూడా కళ్ళు తెరవాలి. అధిష్టానం సోనియా గాంధీ గారు ఆలోచన చేయాలి. ఇట్లాంటి ఉంది తెచ్చి ఈ తెలంగాణ చక్కదనాన్ని తెలంగాణ నాగం చేసేటోని మీరు ముఖ్యమంత్రిని పెట్టుకొని మీకు మాత్రం ఏమొస్తుంది? కాబట్టి ఇమ్మీడియట్గా యూరియాకి సంబంధించి బ్లేమ్ గేమ్ బంద్ చేయాలి. బీజేపీ నీళ్ళు పోవాలి. ఎందుకు అఖిలపక్షం ఎందుకు పెట్టండి రేవంత్ రెడ్డి గారు? మిగతా పాటలు కలుపుకొని ఎందుకు? ఏం జరుగుతుందో ఒక సమీక్ష చేసిండు, ఇంతవరకు చేయడు. చేతగాని గవర్నమెంట్ అని తెలుస్తుంది దీని ద్వారా. చాలా కీలకమైన అంశం ఇది. మనం చూస్తున్నాం పూర్తిగా 20 నెలల పాటు పూర్తిగా తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం నెలకొంటున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. నరసింహారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎట్లుండే తెలంగాణ ఎట్లయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. పాపారావు గారు, ఓఎన్ఆర్ గారు చెప్పినట్టుగా మనం చూసినాం తెలంగాణ ఏకంగా దేశానికే అన్నం పెట్టే స్థాయిలో అన్నపూర్ణగా ఎదిగిన సందర్భం మనం చూసినాం 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడు మళ్ళీ జాగారం చేస్తూ ఉన్నారు రైతాంగం అంతా కూడా. అర్ధరాత్రి కుటుంబ సభ్యులతో కలిసి యూరియా బస్తాల కోసం ఏకంగా జాగారం చేయాల్సిన దయనీయమైన సందర్భం. ఓవైపు ప్రభుత్వం చెప్తుంది
క్యూ లైన్లో నిలబడ్డ వాళ్ళు రైతులే కాదు అక్కడ పెడుతుంది చెప్పులే కాదు అన్నట్టుగా మాట్లాడిన సందర్భం. ఇప్పుడు రైతాంగం ఏకంగా జాగారం చేసే పరిస్థితి. మరి వీళ్ళు రైతులు కాదా అని కూడా మాట్లాడతారని ఇప్పుడు అందరూ కూడా వేలెత్తి ప్రశ్నిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి రోజు రోజుకు పెరుగుతున్న ఈ యూరియా సంక్షోభాన్ని మనం? అంటే మీరు చెప్పినట్లుగా 2023, 24 కాలంలో కూడా దేశంలో వరి పంటలో నెంబర్ 1 స్థానానికి వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ను దాటి నెంబర్ 1 స్థానానికి తెలంగాణ ఆ రోజు ఉంది. చాలా అద్భుతమైనటువంటి రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. 14 సంవత్సరాల కాలంలో, ఓవరాల్ 10 సంవత్సరాల కాలంలో 2014 తర్వాత అనేక రికార్డులు బ్రేక్ చేసింది తెలంగాణ వ్యవసాయ రంగంలో. అంటే ఒకప్పుడు కోనసీమ అని చెప్పుకునేవాడు. ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ పచ్చదనానికి ప్రతీకగా మన చుట్టుపక్కల మనకు తెలిసింది అదే. కానీ ఈ రోజు కోనసీమ మాట్లాడటం మానేసి కరీంనగర్ ఏరియా గురించిను, లేకపోతే తెలంగాణలో ఉన్న పచ్చటి ప్రాంతాల గురించి మాట్లాడుకునే ఇది. దాంతో పాటుగా హరితహారం లాంటివి కూడా ఓవరాల్ గా వ్యవసాయం లేని చోట నగర ప్రాంతాల్లో కూడా పచ్చదనాన్ని తెచ్చిపెట్టి అట్లాంటి పచ్చటి ప్రాంతంగా అభివృద్ధి చెంది తెలంగాణ అనేది పాడి పంటలకు నిలవుగా, ఎందుకంటే మీకు చాలా చోట్ల పాడి ఆవుల దగ్గర, పాడి జంతువుల దగ్గర నుంచి రకరకాల ఈ వృత్తి చేసుకునే వాళ్ళకి, ఆ పని అవసరమైన వాళ్ళకి ఇచ్చి తెలంగాణలో మత్స్య విప్లవం జరిగింది. వ్యవసాయ విప్లవం కాదు, మత్స్య విప్లవం దగ్గర నుంచి రకరకాలైనటువంటి అలాగే దాన్ని పింక్ రెవల్యూషన్ అంటారు అనుకుంటా, మీట్ మాంసం, ఇన్నిట్లో తెలంగాణ చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన చోట ఈ రోజు మళ్ళీ తిరోగమనం, దానిలో కూడా యూరియా కూడా దొరకని స్థితి. అందుకే నేను ఒకటే మాట ఇక్కడ స్పష్టంగా, చీకట్లను చూస్తేనే వెలుతురు తాలూకు విలువ అర్థం అవుతుంది అనేది ఈ రోజు రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ గారు అనే సూర్యుడి తాలూకు వెలుతురు ఎంత అవసరమో, వెలుతురు ఎంత గొప్పదో ఈ రోజు ప్రజలకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డిని చూసిన తర్వాత. ఏప్రిల్, మే మాసాల ప్రాంతంలో యూరియా దేశంలో ఎక్కడ అవసరం ఉండదు, వ్యవసాయం ఉండదు. ఆ టైంలో ఎక్కడ వ్యవసాయం వాడరు. యూరియా వస్తే అక్కడ కేంద్రంలో, గోడౌన్లలో అలా పడి ఉంటుంది. ఆ టైంలో మన వాళ్ళని పంపి అక్కడ ఆ యూరియాని కొనుక్కొని తెప్పించుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇచ్చేసేవాళ్ళు, అవసరం లేదు కదా ఇప్పుడు మన గోడౌన్లో ఉట్టిగా పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. దాన్ని తెచ్చి ఇక్కడ నిలవ పెట్టేవాళ్ళు. 2 లక్షల టన్నులు, నాకు తెలిసి 2-3 లక్షల టన్నులు ఎప్పుడు నిత్యం తెలంగాణ గోడౌన్లో స్టాక్ ఉండేది. ఈ రోజు ఎంత అండి, మొన్న 4 రోజుల క్రితం పరిస్థితి 20,000 టన్నులు కూడా సరిగ్గా లేదు, 12,000. అది అందుకని ఏంటంటే ఇట్లాంటి దుస్థితికి తెలంగాణ దిగజార్చి నిత్యం రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, అవి కూడా చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు. ఢిల్లీ పర్యటన, మళ్ళీ వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఢిల్లీ పర్యటన, ఈయన ఘనకార్యాలు చేసి అని ఢిల్లీలో చెప్పుకోవాలి ఇప్పుడు పోయి. అందుకని ఇట్లాంటి దుస్థితికి తెలంగాణ తెచ్చి, అంటే కొంత మనం జనరల్గా ఏంటంటే ఎవరైనా కొంత బాధపడతాం, నలుగురు విమర్శిస్తేనే మామూలుగా ఒక మనిషి మనల్ని అంటేనే బాధపడతాం. ఇన్ని తప్పులు, ఒక రంగ తప్పులు కూడా కాదు, కోటాను మంది ప్రజల పట్ల నేరాలు, ఇన్ని అబద్ధాలు ఆడి, ఆ మధ్య రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పుకున్నారు కదా, మేము అబద్ధాలు ఆడతాం, మోసం చేస్తాం, జనం నమ్మితే వాడు కర్మ అన్నాడు. ఇట్లాంటి మాటలే మాట్లాడాడు ఆయన. ఆ రోజు కూడా జనాలు ఇదేదో ఆషామాషిగా మాట్లాడుతున్నాడు అనుకున్నారు, కానీ నిజంగా ఇట్లాంటి స్వభావం అనేది అనుకుని ఉండరు. ఈరోజు స్పష్టంగా ఏంటంటే మోసపోయారు జనం, దగాపడ్డారు.